రోజు సరస్వతి దేవిగా పూజించే అమ్మవారిని మరి వాటి విశిష్టత కోసం అడిగి తెలుసుకుందాం. ప్రణో దేవి సరస్వతి వాజేర్వాజనీవతి దీనామవిత్రయవతు శ్రీ వాగ్దేవ్యై నమః. వసిన్యాది వాగ్దేవతలందరూ కూడా ఆ సరస్వతి దేవిని నిత్యం నిరంతరం కూడా కీర్తిస్తూ ఆ బ్రహ్మలోకంలో 1000 రేకులుండేటువంటి కలువ పువ్వు మీద తెల్లటి వస్త్రాలు కట్టుకుని వీణాధారణి అయి అమ్మవారు గానం చేస్తూ ఉంటే ఆ బ్రహ్మ పరవశించిపోయి సృష్టిని చేస్తూ ఉంటాడు. అటువంటి సరస్వతీ దేవి తాలూకా అవతారం ఈ రోజు అమ్మవారిని వీణ పుస్తక ధారిణి అయి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ధారణ శక్తి, జ్ఞాపక శక్తి అవన్నీ కూడా పెరిగి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలు కూడా కలుగుతాయి. ఈ సరస్వతీ దేవి తాలూకా ఆరాధన ఈ రోజు చిన్నపిల్లలందరూ కూడా చేసినట్లయితే వాళ్ళకి ఉండేటువంటి చదువు మీద ఉండే భయం పోయి ఇష్టం పెరుగుతుంది. అక్షర స్వీకారం, అక్షరాలన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆ అమ్మ అక్షర స్వరూపంగా వెలిసి ఉన్నది కాబట్టి ఈ రోజు అక్షర స్వీకారం కూడా చాలా మంచిది. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి పాయసం నివేదన చేసినట్లయితే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. పిల్లలందరూ కూడా ఈ రోజు సరస్వతి పూజ చేసినట్లయితే వాళ్ళకి అకుంఠితమైనటువంటి జ్ఞానం కలిగి విద్యలో ఎక్కడ ఆటంకాలు లేకుండా పూర్తిగా వాళ్ళు అనుకున్నది సాధించేటువంటి శక్తి ఇవ్వగలిగిన రోజు ఈ రోజు. శుభమస్తు.